నేరస్తులను కలుస్తారు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని పరామర్శిస్తారు. కానీ అక్కడికి మాత్రం వెళ్లరు. అక్కడ చెప్పే మాటలు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు. మరీ అంత మారం చేయకండి అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఇప్పటికే మీకు అర్థమైందిగా ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి షర్మిల అన్నారో. అవును, మీరనుకున్న పేరు నిజమే. సాక్షాత్తు తన అన్న మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఇటీవల జగన్ ఎక్కువగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కూటమి లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. అయితే జగన్ అసెంబ్లీ వైపుకు వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపటం లేదన్నది బహిరంగ రహస్యమే. అంతేకాదు, వైసీపీలో గెలిచిన మిగిలిన 10 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ వైపు వెళ్లని పరిస్థితి. ఇదే విషయాన్ని షర్మిల తన ట్వీట్ ద్వారా జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా ప్రశ్నలు సంధించారు. షర్మిల చేసిన ట్వీట్ ఆధారంగా సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలంటూ అధికారాన్ని చేజిక్కించుకుని అమలు మర్చిపోయారన్నారు. 9 నెలల కాలంలో 90 కారణాలు చెబుతూ సూపర్ 6 గురించి కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని షర్మిల విమర్శించారు. ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, అన్ని పథకాలను తప్పక ఈ ఏడాదిలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఇక జగన్పై మాత్రం షర్మిల ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. నేరస్తులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది, కానీ ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని షర్మిల ట్వీట్ చేయటం సంచలనంగా మారింది. షర్మిల చేసిన ఈ కామెంట్స్ వంశీని పరామర్శించినందుకే చేశారని చెప్పవచ్చు. ప్రెస్ మీట్లు పెట్టి పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది, కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్కు లేదన్నారు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని ట్వీట్ చేశారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని షర్మిల తన ట్వీట్లో డిమాండ్ చేశారు. జగన్పై విమర్శలు గుప్పించటంలో ఇటీవల సైలెంట్గా ఉన్న షర్మిల తన ట్వీట్తో జగన్కు భారీ షాక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే షర్మిల చేసిన ట్వీట్స్కి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి షర్మిల చేసిన ట్వీట్కి వైసీపీ అధికారిక రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.